హాయ్ అండి. ఈ వీడియో ఎవరి కోసం అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కువైట్కి అక్క భాష ఎన్ని రోజులకు వస్తుందని చెప్పి అయితే చాలా మంది అయితే మనకు కామెంట్ చేస్తున్నారు. భాష అనేది ఎన్నో రోజులు పట్టదండి. మనం నేర్చుకున్న దాన్ని బట్టి, మనం పట్టిన దాన్ని బట్టి ఉంటదండి. కొంతమంది ఇప్పుడు ఇంటికాడ నుంచే మనకి యూట్యూబ్ లో కొడితే అరబిక్ అంటే ఏంటో అన్నది ప్రతిదీ కూడా వచ్చేస్తుంది. నేనైతే కొన్ని విషయాల్లో మీకు కొన్ని వీడియోల్లో రూపంగా మీకైతే కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు రాయడానికి పెన్ను లేదు, చూపించడానికి ఏమీ వస్తువులు కూడా లేవండి. నేను ఓన్లీ నోటుతోనే మీకైతే చెప్తాను. దాన్ని బట్టి మీరైతే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న వాళ్ళు బాగా ముఖ్యం అనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు, కువైట్ కొత్తగా వచ్చే వాళ్ళు, మగవాళ్ళు గాని, అంటే మీకు దేనికోసం ఇది ఉపయోగపడుతుంది అంటే, మీరు కొత్తగా వచ్చిన కొత్తలో వాళ్ళు ఏం పిలుస్తున్నారో ఏం అడుగుతున్నారో మీకైతే తెలియదు. కొన్ని మీకు అర్థమైనవి అంటే మీకు తర్వాత మీకు బాగా ఈజీ అయిపోద్ది. ఇందులో నా ఒక వీడియో కాదు, చాలా వీడియోలు ఉంటాయి. అరబిక్ అంటే చాలా వస్తాయి. దాన్ని బట్టి మీరైతే కొన్ని నోట్ చేసుకొని రాసుకుంటే, లేదంటే మైండ్ లో పెట్టుకున్నా సరిపోతుంది. దానికోసమే నేనైతే కొన్ని చెప్పాలనుకుంటున్నాను. చూసారు కదా, అప్పుడే మొదలైపోతుంది మా పక్కన అంటే వేరే వాళ్ళు పడుకున్నారులేండి. అంటే వాళ్ళకి పని ఉండదు, నాకు పని ఉన్న టైంలోనే నేనైతే ఇక్కడికి వచ్చి వీడియో పెడుతున్నాను. వాళ్ళైతే డిస్టర్బెన్స్ అంతా పక్కలే నిద్రపోతున్నారు, తని పెట్టుకొని మరి ఏం చేస్తామండి. అయితే నేనైతే మీ గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని అయితే నోట్ చేసుకోండి. మంచీళ్ళండి, మంచీళ్ళను మాయ్ అంటారు, నోట్ చేసుకోండి. మాయ్ అంటారు. ఇంగ్లీష్ లో మీరు రాసుకొని దానికి తెలుగులో పక్కన రాసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కోవిడ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసినా, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసి ఏమైనా తిట్టినా చేసినా మీకు అర్థమవుతుంది. మీ గురించి ఏమైనా వేరే వాళ్ళకి పంపించేసినా మిమ్మల్ని మీకు అర్థమవుతూ ఉంటది. దాని గురించి మీరు కొన్ని మీరు ఎక్కడే నేర్చుకొని వెళ్ళడం వల్ల మీకు కొంచెం చాలా ఈజీగా ఉంటది. వాళ్ళు ఏం చేస్తున్నారో మిమ్మల్ని అన్నది కూడా తెలియదు. మీకు భాష రాదు కదా అని చెప్పి మిమ్మల్ని ఎదురుగానే తిట్టచ్చు. ఇంకా ఏమైనా ఎవరికైనా ఫోన్ చేసి మీ గురించి అలా ఎలా అని చెప్పచ్చు. దాని గురించి అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. తాలి అంటే రమ్మంటున్నారని అర్థం అండి. తాలి అంటే రమ్మంటున్నారని అర్థం. రో అంటే వెళ్ళిపో, అది కొంచెం మీరు తెలుగులో రాసుకోండి. రో అంటే వెళ్ళిపో అని. సునుసవ్వి అంటే నువ్వేం చేస్తున్నావు అంటే సునుసవ్వి అని అంటారండి. నువ్వేం చేస్తున్నావు అని అర్థం. అంటే అఖిల్ కలాస్ అంటారండి. అంటే నువ్వు అన్నం తినేసావా అని అడుగుతారు. అఖిల్ కలాస్, నువ్వు అన్నం తినేసావా అని అడుగుతారు. రాసుకొని నోట్ చేసుకోండి. మా కలాస్ అంటే ఇంకా తెలియలేదు. మిమ్మల్ని అడిగారు అనుకోండి అఖిల్ కలాస్ అని, మా కలాస్ అని మీరు అనండి. అంటే నేను ఇంకా తెలియలేదు అంటే, తింటే ఆ కలాస్, తిన్నాము అనడానికి కలాస్, తినలేదు అనడానికి మా కలాస్ అని చెప్పండి. సరేనండి. కలాస్ షుగల్ అని అంటారండి. అంటే పని అంతా అయిపోయిందా. కుళ్ళు కలాస్ అంటే మొత్తం పని అయిపోయిందా అని అయితే వాళ్ళు అడిగినట్టు. మీకు పని ఇంకా అవ్వలేదు అనుకోండి మా కలాస్ అని చెప్పండి. పని ఇంకా అయిపోయింది అనుకోండి కలాస్ అని చెప్పండి. తర్వాత మీకు ఏమైనా తాగమని వాళ్ళు ఏమైనా మీకు తాగమని ఏమైనా ఇచ్చినా చేసినా మీకు వద్దు అని అనడానికి మాయబీ, మనకి వద్దు అంటే మనకి ఇష్టం లేని ఏమైనా వాళ్ళు ఇచ్చినా తాగమని చేసినా మాయబీ అంటే నాకు వద్దు. ఏమైనా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏమైనా ఇగో నీకు కావాలా అని చెప్పి చూపించి అంతి ఏబీ అంటారండి. నీకు కావాలా, అంతి ఏబీ అంటే మీకు కావాలా అని. అంటే నీకు కావాలనుకోండి, ఒకవేళ ఏమైనా మీకు ఇవ్వాలనుకుంటే బట్టలు కానీ, లేదంటే ఏమైనా మీకు సెంట్లు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక ఎబీ అంటే అవును కావాలి, మాయబీ అంటే నాకు వద్దు అని. అయితే డ్రైవర్ల గురించి కూడా నేనైతే కొన్ని చెప్తానండి. మీరు ఇలాంటి కొన్ని నేర్చుకుంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అయితే మీకు అర్థమవుతుంది. అయితే హైవానా అంటారండి. హైవానా అంటే వాళ్ళు కోపంతో మాట్లాడిన మాటలు కొన్ని కూడా నేనైతే చెప్తాను. వాళ్ళు కోపంతో మాట్లాడిన చాలా మాటలు ఉంటాయి, అవి కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు నవ్వుతా మాట్లాడినప్పుడు కూడా తిడతారు. అయితే మషాలా అంటారు. మషాలా అంటే అబ్బబ్బా అని చెప్పి మనం ఎలాగ అంటాం కదా, అని చెప్పి అలాగండి మషాలా అంటారు. మషాలా అంటే అది అర్థం. అంటే మషాలా అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో మనం బాగా చేసామనుకోండి మషాలా అని నవ్వుతా అంటారు. గేర్గా చెప్పారని మషాలా అన్నారు అనుకోండి, గేర్గా చెప్పినట్టు అని చెప్పి అన్నట్టు. అయితే ఇలాగా కొన్ని అయితే మీకు చెప్పాలని అయితే ఈ రోజు నేను అనుకుంటున్నాను. కొన్ని వీడియో రూపంగాని మీరైతే చూడండి. ఇంకాని
పళ్ళుని ఏమంటారో, కాయగూరలు ఏమంటారో, స్పూన్లు, మన స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్లు అయితే మిలాగ్ అంటారండి, మిలాగ్. తర్వాత ప్లేట్లు ఉంటాయి కదండి, సీనియా, సహన్. ప్లేట్స్, టిఫిన్ చేసే ప్లేట్ కానీ భోజనం చేసే ప్లేట్లు కానీ సహన్ అంటారండి. ఇలా పట్టుకొని వాటర్ ఏమైనా గిన్నెలో గట్ట పెట్టి పట్టుకొని వెళ్తాం కదండి, ప్లేట్ ఉంటుంది కదా మనం పట్టుకొని వెళ్తాం కదా ప్లేట్లు, అదైతే సీనియా అంటారు. గ్లాస్నేమో మనం గ్లాస్ అని అంటారు, గ్లాస్ అని అంటారు. మనం గాజు గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు ఉండవు కాబట్టి గాజు గ్లాసులు గ్లాస్ అంటారు. అతిని మాయ్ అంటే వాళ్ళకి మాయ తెమ్మని అడుగుతున్నారు, అతిని మాయ్ అంటారండి. మాయ తీసుకురా అని చెప్పంటే జేన్ అనాలండి, ఓకే అని అర్థం. జేన్ అంటే ఓకే మామ అంటే ఓకే మామ అనాలి మీరు. ఓకే ఓకే అన్న వీళ్ళకి అర్థమవుతుంది, ఇంగ్లీష్ అంటే వీళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఓకే అని. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం పర్లేదండి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే వీళ్ళకి అక్కడక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంగ్లీష్ అర్థమవుతుంది. కుకింగ్ అని ఇంగ్లీష్లో కొంచెం నోమ్ అని, స్లీప్ అని, అయ్యని అని. నోమ్ అంటే పడుకున్నాను అని అర్థం. సరేనండి, ఇంకా కొన్ని అయితే ఇంకా చెప్తాను మీకు, ఇంకా వీడియో రూపంగా. నాకైతే టైం ఉన్న టైంలోనే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా మీకైతే చెప్తాను. నన్నైతే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే అండి, బాయ్ అండి.